సో వాట్సాప్ నమస్తే అందరికీ, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. సో యాక్చువల్లీ నిన్న వ్లాగ్లో డే 15 డే 14 అని చెప్పిన. యాక్చువల్లీ నిన్న డే 15, ఇలా డే 16 ఆఫ్ డైలీ వ్లాగ్స్. సో ఎట్లున్నారు అందరూ? మంచిగా. అండ్ పొద్దున్నే లేచి కొంచెం వీడియో ఇలా ఇంకో కొత్త వీడియో అప్లోడ్ చేసిన. అంటే అమ్మ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ట్రై చేసిన, అట్లా ఎట్లా రీచ్ పోతుందని చెప్పి చూద్దామని చెప్పి. సో 10 గంటలకి వెళ్ళి కూర్చుంటే టైం 12 అవుతుంది. మొత్తం అవే గుద్దలు దమ్మున్నది. అసలుకే మనది చిన్న ఫోన్ 13, స్టోరేజ్ కూడా లేదు. అది చేసి క్యాప్ కట్లో పోయి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇది చేసి అది చేసి అది ఇంకో సపరేట్ వీడియో చేసి దానికి సాంగ్ పెట్టి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో వీడియోకి అప్లోడ్ చేసేసరికి బలిగిపోతాను. అసలు ఎట్లా చేస్తాను నాకైతే అర్థమవుతుంది. నాకైతే బీపీ దిగి పొద్దునైంది. సో ఆ గ్యాప్నే కాఫీ ప్రిపేర్ చేసుకున్నా, కాఫీ తాగినా. అండ్ బనానా చేసిన. ఇప్పుడే ఫ్రీ అయినా. మనం 10కి పోవాలనుకున్న జిమ్కి, కాకపోతే ఈ పంచాయతీ పెట్టుకోవట్లా కొంచెం లేట్ అయింది. సో పోదాం. మా అన్నయ్య కూడా వచ్చిండు. కాఫీ తాగేసిన, బనానా చేసిన. యాక్చువల్లీ ఓట్ మీల్ తినాలి, కాకపోతే ఇలా సాటర్డే వెజ్ కదా. ఇది నార్మల్గా అంటే మనకు జిమ్ వచ్చేతో చికెన్ అట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కాఫీ బనానాతో సరిపెట్టుకుంటే ఇవి ఉన్నాయి చూసినా, ఓట్స్ ఉన్నాయి చూసినావా, అవి వచ్చిన తింటే ఉంటుంది. అండ్ ఈరోజు సోయా చంక్స్ తీసేసి టోఫు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను డైట్లో. అది 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక టోఫులో 250 grams ఏమో ఉంటుంది, అలా 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో జిమ్ చేసి వస్తుంటే టోఫు తెచ్చుకుందాం మనం. అండ్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఓట్ మీల్ మనం తిన్నాం అనుకో, ఈ గ్యాప్లో అలా 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఓట్ మీల్లో. అది కవర్ అవుతుంది. మన మీల్ ప్రిపేర్లో ఇది సరిపోతుంది. అండ్ నేను తిన్న తర్వాత ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ టోఫు తినైతే సరిపోతుంది. ఇప్పటికీ నైట్కి టోఫు ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ముచ్చట. అండ్ ఇలా బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉన్నది. ఇప్పటికీ మస్తు లేట్ అయిపోయింది. అందరు తిడతారు, మా అన్నయ్య ఉన్న కృష్ణ వాళ్ళందరూ తిడతారు జిమ్ లేట్ అయిందని చెప్పి. సో ఫస్ట్ పోదాం, జిమ్లో కలుస్తా. డన్, బాయ్. సో అది ముచ్చట చూసి కంటెంట్ ఎత్తాలో. సో ఇప్పుడు జిమ్కి వచ్చినాం. ఏమంతా ఖాళీ ఉన్నది. టైం వచ్చేసి 12 అవుతుంది. సో వెయిట్ చేయకుండా వామ్ స్టార్ట్ చేసుకొని వర్కౌట్ చేసేయాలి. నాకు పోతా అంటే టోఫు కొనుక్కొని పోవాలి. ఇలా అదే వాటి మా ప్రోటీన్. సో అదే ముచ్చట. ఈరోజు షార్ట్స్ వస్తే సరే వస్తుంది, షార్ట్ వస్తుంది. అక్కడ షార్ట్ అప్పుడు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. వర్కౌట్ పెట్టి సాంగ్ యాడ్ చేసి. అండ్ ఇంతకుముందు అప్లోడ్ చేసిన 2 షార్ట్లు ఉన్నాయి. అంటే వేరే చేసాను 2 షార్ట్స్. దాని రెస్పాన్స్ చూస్తే మండేకి వెళ్ళి మళ్ళీ తీయాలా వద్దా అని చూస్తా. చదువు ముచ్చరా లేట్ చేయకుండా ఇక సాంగ్ స్టార్ట్ చేసుకున్నాం. జిమ్ చేయమంటే చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తాడో. చెప్పినా కదా అంతా టైం వేస్ట్ ఉంటుంది. సో రావాలా, జిమ్ చేసుకొని పోవాలి. 1కి వచ్చిన టైం వచ్చేసి 3:20 అవుతుంది. సో వర్కౌట్ అయితే మజా వచ్చింది. బ్యాక్ చింతపుచ్చు అయింది. సో వెళ్తా అంటే టోఫు కొనుక్కుంటాం. అంటే టోఫు సోయాతో చేస్తారు, పన్నీర్ కాదు. పన్నీర్ టోఫు వేరు. తీసుకుంటాం. పన్నీర్ కంటే ఇప్పుడు 250 grams-కి 130 rupees అట్లా అవుతుంది. సో టోఫు అయితే మనకి చూడాలి, అందులో పోయినా తెలుస్తుంది, వీడియో పెడతాయి కదా. సో డన్ విత్ ద వర్కౌట్, ఇంటికి పోదాం.
అండ్ టోఫుతో ఫస్ట్ ఓట్ మీల్ తినాలి, తర్వాత టోఫు ఫ్రై చేసుకొని ఆ థింగ్ ఇది అన్నం తినాలి. దెన్ కలుస్తా. సో ఇంటికి వచ్చిన ఓట్ మీల్ తినేసిన, స్నానం చేసిన, అయిపోయింది. అండ్ టోఫు తెచ్చుకుంటా అని చెప్పిన కదా, టోఫు తెచ్చుకున్నా. అది మ్యారినేట్ చేసుకొని ఫ్రై కూడా చేసుకుంటాను. అండ్ ఈరోజు మా ఇంట్లో దాల్ అలా పెట్టుకొని తింటే సరిపోతుంది అనుకున్నా. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇక ఇలా కొంచెం లేట్ అయింది వర్కౌట్. అండ్ 1కి స్టార్ట్ చేసిన, 3:30 వరకు ఫినిష్ చేసిన. ఇంటికి వచ్చి ఓట్ మీల్ స్నానం చేసేసరికి టైం అవుతుంది. సో అది ముచ్చట. టోఫు ఫ్రై కూడా అయిపోతుంది. తిని ఈవినింగ్ స్టెప్స్ ఉంటాయి వచ్చి కంప్లీట్ చేయడం. స్టెప్సా లేకపోతే ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటారు చూసినామా, మా టైగర్ ఉన్న ఇంకా కృష్ణ అన్న. వాళ్ళిద్దరు బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటారు, అంటే చికెన్ సెంటర్ పెడదామని చెప్పి అనుకుంటారు. అది ఏమవుతుందో వెళ్తా లేకపోతే స్టెప్స్ కంప్లీట్ చేయని గ్రౌండ్కి వెళ్తాం. సో అది ముచ్చట. ఉంటా, స్టే ట్యూన్. అర్జెంట్గా ఇప్పుడు నాకేదైనా పార్సల్ ఎప్పుడైనా వాడు లోకల్ లేడు, తొందర తీసుకోపోరా అంటే వాళ్ళు లేడు బాగున్నా వద్ద. నీకు వాడు కూడా మనం ఇప్పుడు ఒక్కసారి హెల్ప్ చేస్తారు కదా బ్రో. ఏమో అన్న ఇప్పటికి 5 days అయితే చెప్పినా కదా వీళ్ళిద్దరు చికెన్ సెంటర్ పెడదామని చెప్పి ప్లాన్ చేస్తారు. అది అయితే లేదు, పోతలేదు. బాగా 10 రోజులకి వెళ్ళి మొత్తం అనుడే అవుతుంది. వీడియోలో మీకు ఛాన్సార్లు చెప్పిన అది అయితే లేదు, పోతలేదు. సరే ఇక కాలు ముచ్చలు కొంచెం ఎందుకు మాట్లాడతాం కానీ. సో ఇప్పుడు గ్రౌండ్కి వచ్చిన కృష్ణ కూడా వచ్చిండు. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నా దాంట్లో 2K స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 10K స్టెప్స్ ఒక 1.5 hourలో కంప్లీట్ చేస్తా. సరే ఇంటికి పోయి కలుస్తా. ఈయనట రోని కోల్మన్ అట, జస్ట్ చార్కోల్ అన్న. నువ్వు అన్న కృష్ణ నెట్ చూడు, ఆ పొట్ట, ఆ పిర్రలు, ఆ చెప్పులు, ఆ బోగర్ చైను, బోగర్ కమ్మ, ఆ బోగర్ మాటలు చికెన్ సెంటర్ పెడతా అని చెప్పి పెట్టకుండా ఉంటాడు. సో గ్రౌండ్ వేసిన చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 12 అవుతుంది. సో అంటే గ్రౌండ్ వేసేసరికి 9:30 అట్లా అయింది. వచ్చి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం అటు ఇటు తిరుగుట్లా కొంచెం టైం అయిపోయింది. అండ్ ఈరోజు మన ఫుడ్ కట్. అండ్ నేను పొద్దున 2 టోఫోలు తీసుకున్నాను కదా, టోఫు నాట్ టోఫో, జస్ట్ టోఫు. ఒకటి మధ్యాహ్నం తినేసిన ఫ్రై చేసుకొని, అండ్ ఇంకోటి మమ్మీ చపాతీ చేసింది కాబట్టి అండ్ పన్నీర్ కర్రీలా ప్రిపేర్ చేసుకున్నా. ఇట్లా సో ఇప్పుడు ఇది 4 చపాతీస్ ఏమో ఉన్నాయి, అవి తినేసి పడుకుంటే సరిపోతుంది. అండ్ రేపు సండే, రేపు నాకు తెలిసి ఒక క్రేజీ వ్లాగ్ వస్తుంది ఇంటి దగ్గర ఉంటే. యాక్చువల్లీ మమ్మీ ఫంక్షన్ ముందు వెళ్దామని అంటున్నారు. అటు పోకపోతే ఒక క్రేజీ వ్లాగ్ వస్తుంది, పక్కా వస్తుంది. 1 of మై బెస్ట్ వ్లాగ్ అని మీరు మీరు కూడా చూస్తే మీరు కూడా అట్లా అనుకుంటారు. సో అదే ముచ్చట. ఓకే బాయ్, స్టే ట్యూన్.